అమ్మ పోలేరమ్మ తల్లి జనని విజయరూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగానికి అమ్మవు అమ్మవు నీవే చరణమునే నమ్మితి నమ్మ శరణము నీయవే అమ్మ భవాని జనని శివకామిని జయ సుఖదారిణి విజయ రూపిణి జనని శివకామిని నీ దయనున్న కలుగు భయాలు నీ దరినున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలటి శరణము నీయమ్మ భవాని జనని శివకామిని జయ సుఖదారిణి విజయ రూపిణి జనని శివకామిని అలికొచ్చేస్తుంది. పర్లే బాగా పాడారు, చాలా బాగా అమ్మ. మీ వయసు ఎంత అన్నారు? 78. 78. మీ లాంటి వాళ్ళ దగ్గర మేము బోల్డ్ నేర్చుకోవాలి. మాకేటొచ్చమ్మా ఆనాడు మా పేరు చెప్పలేదు. మాకు వచ్చి దేవుడిని చూసుకొని చదువుకోవడం ఇప్పుడు ఈ పూజలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు వేస్తావు కదా, కోపం కాదు నేను ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం. పంతులు కూడా వచ్చేవారు కదా అప్పుడు. మాకు పంతులు ఎప్పుడు పంతులు వాళ్ళ తాలూకు స్థానం వాడికి ఉంటుంది. శ్రీ పార్వతీ దేవి కోలు శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి తల్లి గౌరీ శంకరి నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవి దయను చూపవా తల్లి దాక్షాయిని కరుణ చూపవా తల్లి కాక్షాయిని శ్రీ పార్వతీ దేవి చేకోవి శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవి దయను చూపవా తల్లి దాక్షాయిని కరుణ చూపవా తల్లి కాక్షాయిని శ్రీ పార్వతీ దేవి కోవి శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి తల్లి గౌరీ శంకరి లోకమాత తప్పుల్ని క్షమించి ఆరోగ్యానికి కుటుంబం చాలా చూడు తల్లి లోకమాత గుర్తుంది. ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినా మనిషి అనేవాడు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ అమ్మగారి వయసు ఎంత, ఒక రోజు గొంతు కూడా వినిపించదు. కానీ అందరం ఒకలాగే అవలేం కదా. కానీ అవడానికి మన మట్టుకు మనం మార్చుకోవడానికి, మనం మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యొచ్చు. ఎవరి దగ్గర మంచి ఉందంటే అది తెలుసుకోవడంలో తప్పు అయితే అస్సలు లేదు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అత్త కోడలు మనవలు ఆవిడ ఎలా ఉంటారంటే ఫ్యామిలీ అసలు భగవంతుడు ప్రతి ఇంట్లో కూడా అలాగే సరదాగా సందడిగా అందరినీ ఉంచు తల్లి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించు తల్లి.